ఏందో సౌండ్ రావట్లేదు, పగిలిపోయిందే. అక్కడ కూడా రాలా, ఇక్కడ కూడా రాలా. అయ్యయ్యో ఎంత పని అయిపోయినది బావా, ఓ బావా. ఎలాగైతే సిఎస్కే 10th పొజిషన్ లోనే ఉన్నాం, పైకి రాము, మేము ఏమీ చేయము, మీకు ఒక పాయింట్ ఇచ్చి పోతుంటాం, 2 పాయింట్లు ఇచ్చి ప్రతి టీం. కాదు ఎందుకు ఈసారి మీ సిఎస్కే అలా 10th రౌండ్ లో? అంటే ఈ మ్యాచ్ నువ్వు ప్రిడిక్ట్ చేసావు కదా సిఎస్కే గెలుస్తుంది అనుకున్నాను. అంటే ఏ కాన్ఫిడెన్స్ తో? హోమ్ గ్రౌండ్. ఆ హోమ్ గ్రౌండ్ లోనే బొక్కలు చూర చేశారు మా పంజాబ్ వాళ్ళు. మీ పంజాబా? ఈ మ్యాచ్ వరకు మాదే పంజాబ్. అదా ఓకే. పంజాబ్. ఫ్లాష్ బ్యాక్. ఆయుష్ మాత్రం బయట కూర్చొని పెట్టండి, ఆయుష్ మాత్రం బయట కూర్చొని పెట్టండి, ఆయుష్ మాత్రం బయట కూర్చొని పెట్టండి, ఏం కాదు. కానీ బాబా ఆయుష్ మాత్రేని ఎవరో తీసి పక్కన పెడితే మంచిది అని ఎవరో నేనే అన్నాను. ఎందుకంటే లాస్ట్ టైం ఓపెనర్ సేమ్ ఫెయిల్యూర్. నాకు అనిపించింది ఏంటంటే రుతురాజ్ 1 డౌన్ రావాలి, మాథ్యూ షాట్ ఓపెనింగ్ దిగాలనుకున్నా, మాథ్యూ షాట్నే కూర్చొని పెట్టారు. సో ఆయుష్ మాత్రేని ప్లేయింగ్ లెవెన్లో తీసుకున్నారు. ఆయుష్ మాత్రే ఓపెనింగ్ విత్ సంజు శాంసన్, ఇద్దరు రైట్ హ్యాండర్స్. 1 డౌన్ రుతురాజు రావాలి కంపల్సరీ. అది అటు చేస్తే ఖచ్చితంగా మంచి స్కోర్ అనేది పెట్టగలుగుతారు ఎవ్రీ మ్యాచ్. ఇలాగ ఇంపాక్ట్గా వచ్చి సర్ఫరాజ్ వచ్చి ఆడాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. సేమ్ ప్యాటర్న్లో పోతే బాగుంటుంది. లిటరల్గా చెప్పాలంటే హై స్కోరింగ్ గేమ్ ఎక్స్పెక్టెడే, బట్ ఎక్కడో కొంచెం తేడా కొట్టింది. నేను ఇంకా 220, 230 ప్లస్ వెళ్తే ఇంకా ఈజీ అయి ఉండేది. బట్ చూద్దాం. పంజాబ్ లైనప్ చాలా బాగుంది. పంజాబ్ లైనప్ బాగుంది, అందుకే కదా విన్ అవుతా ఉంటే ఓ ఏదో ఎగిరావే సిఎస్కే గెలుస్తుంది అనుకున్నా. ఎందుకంటే మరి ఘోరం బావా, ఎటువంటి టీం పడిపోయింది. టాస్ కూడా గెలుచుంటే ఇంకా బాగుండేది. మేబీ వాళ్ళు చేసింగ్ తీసుకుంటారు. పంజాబ్ కి మాత్రం సర్పంచ్ సాబ్ లక్ తీసుకొస్తున్నట్టయితే అనిపించింది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా పాయింట్స్ టేబుల్లో నంబర్ 1 పొజిషన్లో పెట్టాడు. ఈసారి కూడా బ్యాక్ టు బ్యాక్ విన్స్ చేసి ప్రీతి పాపని హ్యాపీ చేస్తున్నాడు, పంజాబ్ ఫ్యాన్స్ ని కూడా హ్యాపీ చేస్తున్నాడు. అండ్ ప్రీతి పాపని హ్యాపీ చేస్తున్నాడు అంటే ఓనర్ మొహంలో హ్యాపీనెస్ తీసుకొస్తున్నాడు అని ఇంకోలాగా. అండ్ ఇంకోటి ఏంటంటే ఉండడము టాప్ పొజిషన్ లో ఉండడం అనే కాదు, when it comes to batting also is delivering. జస్ట్ రాండమ్ గా ఉండేసి టీమ్ లో ఆబ్వియస్లీ. ఇప్పుడు సిఎస్కే టీం ఎలాంటి టీం, అసలు ఎంత దరిద్రంగా ఆడుతుంది. లాస్ట్ సీజన్ వరస్ట్, ఈ సీజన్ వరస్ట్, ఆ 10th పొజిషన్ లోనే ఉండిపోతుందేమో అని భయం వేస్తుంది ఈరోజు ఆట చూస్తే. డెఫినెట్గా. కానీ అంటే ఈరోజు ఆటలో సిఎస్కే వాళ్ళని మెచ్చుకోవాల్సింది ఏంటంటే బావా, ఆయుష్ మాత్రే ఏం ఆడాడు బావా, పిచ్చ కొట్టుడు రైట్ ఫ్రమ్ ద స్టార్ట్, అగ్రెసివ్ స్టార్ట్ బావా. అంటే ఆ ఇంటెంట్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఆడాడు, చాలా బాగా ఆడాడు ఆయుష్ మాత్రే. ఈవెన్ వరల్డ్ కప్ అండర్-19లో కూడా సేమ్ ఫామ్ కంటిన్యూ అయ్యింది, చాలా బాగా ఆడాడు. ఫ్రెండ్స్ వీడి ప్రిడిక్షన్లు 2. మొన్న శార్దుల్ ఠాకూర్ మ్యాచ్లో వికెట్స్ తీసుకోలేడు, గల్లీ క్రికెటర్ అన్నాడు. ఈ రోజేమో ఆయుష్ మాత్రం తీసి పక్కన పెట్టండి అన్నాడు. కానీ చూస్తే మొన్న శార్దుల్ ఠాకూర్ 3 వికెట్స్ తీశాడు. ఈ రోజు ఆయుష్ మాత్రం పిచ్చ కొట్టుడు కొట్టి పరిగెత్తించి కొట్టాడు. నేను ఏం చెప్పాను కావాలంటే లాస్ట్ వీడియోలో చూడండి. అవసరం లేదు, అదంతా అనవసరం సార్. నేను వాళ్ళకి చెప్తున్నా, నీకు కాదు. వాళ్ళకొని కూర్చో. నేను లాస్ట్ మ్యాచ్లో ఏం చెప్పానంటే మాథ్యూ షాట్ని ఓపెనింగ్ దింపితే రుతురాజు 1 డౌన్ వస్తే ఆయుష్ మాత్రకి ప్లేస్ లేదు కాబట్టి ఒకవేళ ఆయుష్ మాత్రం కావాలంటే పక్కన పెట్టచ్చు అని నేను చెప్పాను. ఖచ్చితంగా తీసి పక్కన పెట్టమని అయితే నేను చెప్పలేదు. గెలిచుంటే ఒకలాగా, గెలవకపోయింటే ఒకలాగా, వీడికి ఏంటంటే నేను ఏ సైడ్ అయితే తీసుకుంటానో ఆ సైడ్ కాకుండా అవతల సైడ్ తీసుకుంటాడు. ఓటంలో అందరికి మా ఎస్ఆర్హెచ్ కప్పు కొట్టా మాట. సరే ఓకే. ఇంకోటి బాబా, సంజు శాంసన్ ఈరోజు హైలైట్ ఏం తెలుసా? మ్యాచ్ నెంబర్ 7, సంజు శాంసన్ ఆడిన బాల్స్ నెంబర్ 7, సంజు శాంసన్ స్కోర్ 7, తలా ఫర్ ఏ రీజన్. డెఫినెట్గా మ్యాచ్ జరిగేటప్పుడు కూడా సేమ్ ఇదే ఎక్స్పెక్ట్ చేసాము సంజు నుండి. హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకు? తలా ఫర్ రీజన్. అండ్ మ్యాచ్ నెంబర్ 7 తలా ఈ మ్యాచ్ లో లేడు, అది కామెంటేటర్ చెప్పాడు. నాకు బాగా నచ్చింది అలా. మన తెలుగు కామెంటేటర్స్ ఈ మధ్య క్రియేటివిటీ బాగా పెరిగిపోతుంది. డెఫినెట్గా అదొకటి. ఇంకోటి ఈరోజు హైలైట్ ఏంటంటే ఆయుష్ మాత్రే క్యాచ్, వైశాఖ్ కుమార్ చహల్ బౌలింగ్ లో ఆయుష్ మాత్రే క్యాచ్ మిస్ చేశాడు. అదే వైశాఖ్ కుమార్ బౌలింగ్ లో చహల్ ఆయుష్ మాత్రే క్యాచ్ పట్టాడు. ఇది క్రేజీ అనిపించింది. అండ్ ఇంకోటి బాగా, ఇంత హైయెస్ట్ స్కోరింగ్ మ్యాచ్ లో కూడా చహల్ ని మెచ్చుకోవాల్సింది ఏంటంటే 7 ఎకనామీ రేట్ తో బౌలింగ్ చేశాడంటే ఇట్స్ నాట్ ఓన్లీ 7 ఎక్స్పెక్టెడ్. ఇది చెన్నై పిచ్ చహల్కి నార్మల్, అది వికెట్ టేకింగ్ పిచ్ అండ్ గుడ్ స్పెల్ వేస్తాడు. లాస్ట్ ఇయర్ 4 వికెట్స్ కూడా పిక్ చేశాడు, హ్యాట్రిక్ వికెట్ కూడా ఉంది. నేను ఇటులీ అది చెన్నై అంటే చహల్ గ్రౌండ్ అంతే. చహల్ చాలా బాగా చేశాడు. ఇన్ఫాక్ట్ తనకి 2 వికెట్స్ పడాలి తన ఖాతాలో,
వైశాఖ్ కుమార్ మిస్ చేశాడు. శశాంత్ సింగ్ కూడా ఒక క్యాచ్ మిస్. శశాంక్ కుమార్ కూడా ఆయుష్ మాత్రకి ఈ రోజు ఆయుష్ చాలా ఎక్కువ ఉందని అయితే అనిపించింది, ఎందుకంటే 2 క్యాచ్లు మిస్ చేశారు. సో బట్ అట్ ద 59 దగ్గర 65 దగ్గర కాబట్టి ఆల్మోస్ట్ 59 దగ్గర వరకు పిచ్చ కొట్టుడే కొట్టాడు. డెఫినెట్ గా సర్పంచ్ సార్ ఈ రోజు 50. సర్పంచ్ సాబ్ ఇంకా పిచ్చ అసలు మామూలుగా లేదు. 29 balls లో 50. ప్రియాన్స్ ఆర్యా గురించి ఎవరు మాట్లాడరు కానీ మాట్లాడాలి. 11 balls లో 39, 7 boundaries, మామూలుగా కాదు ఫాము. అనవసరంగా అవుట్ అయ్యాడు, ఆ షాట్ పిక్ చేసి అది ముందుకొచ్చి బౌల్డ్ అయ్యాడు. సో మ్యాట్ హెన్రీ బౌలింగ్లో. బట్ ఉండుంటే మాత్రం ఈరోజు అతి తొందరగా 50 చేసుకున్న జాబితాలో తను కూడా ఉండేవాడు. ఈవెన్ కూపర్ కొనాలి కూడా సేమ్ ఆడాడు, బాగా ఆడాడు. నువ్వు కూపర్ కొనాలి గురించి కూడా ఏదో చెప్పావు. డ్రీమ్ 11 లో కూపర్ కొనాలి అంటే ఈ మ్యాచ్ అసలు ఆడాడు అని చెప్పావు. అసలు ఆడని చెప్పలా, ఆడకపోవచ్చు ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్ అంత విలువ ఉండదు ఈ పిచ్లో అనిపించింది నాకు. సేమ్ అలాగే అనిపించింది, ఎందుకంటే రైట్ హ్యాండర్స్ ఎవ్రీ టైమ్ రైట్ హ్యాండర్స్కి హై స్కోరింగ్ ఉండింది. బట్ కూపర్ కొనాలి డీసెంట్ స్కోర్ చేశాడు, ఉన్న ఫామ్ అలాంటిది. సో నైస్ బ్యాటింగ్. ఎస్, ఈరోజు 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి మ్యాచ్లో. ఆయుష్ మాత్రే, శ్రేయస్ అయ్యర్, మ్యాట్ హెన్రీ 54 runs పిచ్చ కొట్టుడు కొట్టించుకున్నారు. బట్ మ్యాట్ హెన్రీ కొట్టించుకున్నాడని చెప్పి ఎక్కిరించాల్సిన అవసరం లేదు. వి నో వాట్ హీ క్యాపబుల్ ఫర్. మనల్ని నువ్వు ఒక్కసారి 2015 అనుకుంటా వరల్డ్ కప్కి వెళ్ళి చూడు, మనల్ని పండబెట్టింది కూడా మ్యాట్ హెన్రీ. కరెక్ట్, నేను కాదనను. ఐపీఎల్ లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఆబ్వియస్లీ గ్రేట్ ప్లేయర్సే, కాదని. బట్ ఏ మ్యాచ్ ఆ మ్యాచ్ మనం అనలైజ్ చేసినా మ్యాట్ హెన్రీ కొట్టించుకున్నాడని చెప్పి ఎక్కిరించాల్సినంత తక్కువ బౌలర్ అయితే కాదు తను. అట్లయితే అసలు మనం ఎవరిని ఏం అనకూడదు, కొంతమందిని అనకూడదు. ఆ జాబితాలో మ్యాట్ హెన్రీ. మరి ఇప్పుడు ఇందాక సంజు శాంసన్ నేనేమన్నాను, ఓడిపోయాడు తలా ఫర్ రీజన్ అనేది ఎక్కిరిచ్చామా అంటున్నా. అలా కాదండి, అంటే అప్పుడు అందరు 7 కు అవుట్ అయిపోయి తలా ఫర్ రీజన్ అంటే ఓకేనా నీకు? తలా ఫర్ రీజన్ అంటే ఎక్కియడమా? అసలు 7 అవుట్ అయినందుకు నువ్వు హ్యాపీ ఫీల్ అయినట్టే కదా. నేను ఎక్కడ హ్యాపీగా ఫీల్ అయినా, ఇది బాగా కవర్ చేస్తున్నాను మీరు గమనించండి. అంటే మీరే ధోని ఫ్యాన్స్ చూడండి, చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు ధోని. అండ్ ఇంకొక నోటబుల్ ఇన్నింగ్స్ ఈ మ్యాచ్ లో సర్ఫరాజ్ ఖాన్ 32 runs అవుట్ ఆఫ్ 12 balls. బ్రిలియంట్ నాక్. అసలు అతని షార్ట్ వేరియేషన్స్ అయితే మ్యాడ్. ఆ టైమింగ్ కానీ ఒక్కొక్క షాట్ ఒక్కొక్కలాగా ఆడటం అయితే కానీ చాలా బాగా ఆడాడు. అండ్ శివన్ దుబే కూడా, శివన్ దుబే 45 కూర్చొని ఆడాడు, చాలా బాగా ఆడాడు. అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఓకే, అంటే యాంకర్ ఇన్నింగ్స్ ప్లే చేశాడు, అంటే మన ఆయుష్ మాత్రేకి రోల్ నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉండి బాగా సపోర్ట్ ఇచ్చాడు. ఆ సపోర్ట్ ఇవ్వడం వల్లనే ఆయుష్ మాత్రే అగ్రెసివ్ గా ఆడడం కూడా అదే సేమ్ థింగ్. అండ్ హర్షద్ దీప్ కన్నా జావేర్ బర్లెట్, మార్కో జాన్సన్ చాలా బాగా వేస్తున్నారు చోట్ల. నాకేమో హర్షదీప్ కనపడడం లేదు, పాత హర్షదీప్. బార్లెట్ బాగానే సమర్పించుకున్నాడు ఈ రోజు, రన్స్ వికెట్స్ తీసాడు కానీ సమర్పించేదానికన్నా బాల్స్ వేస్తున్నప్పుడు నీకు గ్రహించాల్సింది వీళ్ళు కొట్టించుకుంటున్నారు, అంత కొట్టించారు ఇంత కొట్టించారు అనేది కాదు. వికెట్స్ తీసారు, బాల్ ఎలాంటి బాల్ వేస్తున్నాడు, ఏ బాల్ వాళ్ళు బ్యాట్స్మెన్లు ప్రాక్టీస్ చేస్తారు, ఏ బాల్ అయినా దే కెన్ పిక్ అండ్ బౌండరీకి పంపించే తరాలని ప్రాక్టీస్ చేస్తారు. కరెక్ట్. సో వాళ్ళు కొట్టారని వీళ్ళు కొట్టారని కాదు, ఎలాంటి బాల్ వేస్తున్నాడు, ఏ పేస్ వేస్తున్నాడు, ఎంత ఫోర్స్గా వేస్తున్నాడు, ఏం అప్లై చేస్తున్నాడు, అంటే ఏం థాట్తో వేస్తున్నాడు, ఫీల్డ్ సెట్ ఎలాగుంది అది చూడాలి. జావేర్ బర్లెట్, సంజు శాంసన్ వికెట్ కానీ అది తీసే విధానం కానీ ఆ బాల్ అంటే నీకు ఆ ప్రాసెస్ అనేది నాకు అర్థమైంది. నో ఎవ్రీథింగ్. నాకు అనిపించింది ఈసారి జావేర్ బర్లెట్ అండ్ మార్కో జాన్సన్ పంజాబ్ ని మాత్రం ఎక్కడికో తీసుకుని వెళ్తారు. మార్కో జాన్సన్ ని కూడా చాలా బాగా ఆడాడు. ఆ పేస్ చాలా డిసడ్వాంటేజ్ అయింది, అంటే ఆయుష్ మాత్రమే మార్కో జాన్సన్ పేస్ ని వాడుకొని చాలా అంటే నాకేమనిపించింది అంటే కొట్టేది కొడతారు, సో వాళ్ళకి తెలుసు ఏ బాల్ ఎట వదిలించాలో, కానీ ఫీల్డ్ సెట్ అవన్నీ పెట్టి వికెట్ టేకింగ్ కానీ అండ్ కొట్టించుకునేదాన్ని కాదు, కానీ బాల్ వేసే విధానం, ఈ బాల్ ఒక పేస్ వేస్తే ఇంకో బాల్ వేరేలాగా వేయడం జావేర్ బర్లెట్ దగ్గర చూసే అది. అండ్ మార్కో జాన్సన్ కూడా సేమ్. బట్ ఎకనామీ అయితే వీళ్ళిద్దరిది చాలా హై మ్యాచ్ లో అయితే కొట్టించుకున్నంత మాత్రాన బౌలర్ ప్రాబ్లం అది కాదు. బౌలర్ వన్ ఆఫ్ ద టైమ్ లో చెప్పాలంటే బుమ్రాని కొట్టారు, భువనేశ్వర్ని కొట్టారు. ప్రాబ్లం ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యూఆర్ అ బౌలర్ అండ్ ఇఫ్ యూఆర్ రిప్రజెంటింగ్ అ టీమ్, వికెట్ టేకింగ్ కేపబిలిటీ ఉండాలి, ఎకనామీ రేట్ కూడా కన్సిడరేషన్ లో తీసుకోవాలి. ఎందుకు అది ఉంటది నార్మల్ గా. బట్ నేనేం చెప్తున్నానంటే బ్యాట్స్మెన్లు అనలైజ్ చేస్తున్నారు, వీళ్ళు కూడా అనలైజ్ చేయాలి బౌలర్స్. యాక్చువల్గా నా ఎక్స్పెక్టేషన్ అయితే సిఎస్కే
స్పిన్నర్స్కి సూపర్ అసలు. సిఎస్కేలో స్పిన్నర్లు లేరా? ఏమైంది నూర్ అహ్మద్కి, ఏమైంది రాహుల్ చహర్కి, ఇంకా మంచి స్పిన్నర్స్ ఉన్నారు. ఏమి ఈరోజు మాథ్యూ షాట్ని తీసుకుని వచ్చి అతని చేత కూడా వేయించవచ్చు. ఏమైంది? స్పిన్నర్స్ లేకుండా పోయారా? అస్సలు ట్రబుల్ చేయలేనట్టు అనిపించింది. నార్మల్గా సింగిల్స్ తీసుకున్నారు, బౌండరీస్ కావాలన్నప్పుడు బౌండరీస్ కొట్టి అసలు ఒకనొక పాయింట్ ఆఫ్ టైమ్ లో వార్ వన్ సైడ్ అయిపోయింది అనుకున్నా, బట్ అట్లీస్ట్ ఒక 2 వికెట్స్ 2-3 వికెట్స్ బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి కాబట్టి ప్రెషర్ పడ్డది. కూపర్ కొనాలి షాట్స్ ఆడుతున్నప్పుడు సేమ్ బాల్స్ 2 4 కొట్టించుకున్నాడు. మళ్ళీ మధ్యలో కుదుతాడు పిచ్చు, ఏమి ఇప్పుడు లేపుతాడనా నిదానంగా కిందకే కొట్టాడు, మళ్ళీ 4 పోయింది. ఈ మ్యాచ్ అయితే నాకైతే అబ్సల్యూట్ సినిమా అనిపించింది. ఎందుకంటే హైయెస్ట్ స్కోరింగ్, వీళ్ళు కూడా ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో లాస్ట్ వరకు టెన్షన్ తీసుకొచ్చారు, బట్ స్టాయినెస్ అండ్ వీళ్ళు కొద్దిగా ప్రెషర్ ఆఫ్ చేశారు 6 కొట్టి. సో లేకపోయింటే ఇది చాలా టైట్ మ్యాచ్ అయిపోయేది లాస్ట్ లో. అంటే ఆ బాల్స్ కి రన్స్ కొట్టడం ఈజీయే. అండ్ నీకు మార్కో జాన్సన్ కూడా వచ్చి ఆడేవాడే, జావియర్ బర్లెట్ కూడా వచ్చి ఆడేవాడే. లాస్ట్ టైం 6 కొట్టి మరి గెలిపించాడు జావియర్. వచ్చి ఆడతారు, బట్ ఒక టైం లో బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడ్డప్పుడు కొద్దిగా టైట్ అయిందని అయితే. బట్ ఈజీ ఇన్నింగ్ మ్యాచ్. బ్యాట్స్మెన్లు ఉన్నారు కదా ఫాలోయింగ్ అప్. ఈవెన్ ఇద్దరు బౌలర్లు కూడా ఆడేవాళ్ళే. ఈవెన్ హర్షదీప్ ఏం తక్కువ కాదు, గట్టిగా ఊపేసి అవుటా నాట్ అవుటా పోతాడు అంతా ఉంటాయి. బట్ పంజాబ్ నువ్వు ఈ సీజన్ లో చూస్తే బాబా ఎవరైతే విన్ అయ్యారో ఎవ్రీ టీమ్ హ్యాస్ పుట్ కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్. అంటే ఎక్కడో ఒకటి ఫీల్డింగ్ ఎఫర్ట్ కొద్దిగా ఎక్స్ట్రా పెట్టి 1 రన్ సేవ్ చేయడము, లేకపోతే క్యాచెస్ పట్టడము, ఎక్స్ట్రా మైల్ అంటారు చూసావా, దాన్ని హిట్ చేశాడని అయితే అనిపించింది. ఈరోజు కూడా పంజాబ్ కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్, బౌలింగ్ కానీ ఫీల్డింగ్ చాలా టాప్ నాచ్ ఉండింది చాలా వరకు. శశాంక్ సింగ్ది క్యాచ్ చాలా టఫే, బట్ డైవ్ చేశాడు. వైశాఖ్ మిస్కాలిక్యులేషన్ చేశాడు. ఇవి 2 తప్పించి చాలా బ్రిలియంట్ ఫీల్డింగ్ చేశాడు. అంతే డెఫినెట్గా. కానీ సిఎస్కేలో కూడా బ్రిలియంట్ ఎఫర్ట్స్ పెట్టారు గెలవడానికి. బట్ ఆ రన్అట్ కూడా రుతురాజ్ సర్ఫరాజ్ బౌలింగ్ వేసి వికెట్ తీశారు కదా ప్రభసిమ్రాన్. చాలా చాలా బ్యూటిఫుల్ రన్అట్. అంటే వాళ్ళు కష్టపడ్డారు. యాక్చువల్లీ ప్రభసిమ్రాన్ మిస్టేక్ కూడా ఉంది దాంట్లో బేసిక్గా. బట్ కష్టపడ్డారు ఇద్దరు. బట్ అనుకూలంగా పంజాబ్ చేతిలోకి వెళ్ళింది మ్యాచ్. అండ్ అలా అని ప్రీతి పాపను హ్యాపీ చేస్తున్నాడు. అంటే ఓనర్ మొహంలో హ్యాపీనెస్ తీసుకొస్తున్నాడని ఇంకోలాగా. అండ్ ఇంకోటి ఏంటంటే జస్ట్ ఏదో ఉండడము, టాప్ పొజిషన్ లో ఉండడం అనే కాదు, when it comes to batting also is delivering. ఏదో జస్ట్ రాండమ్ గా ఉండేసి టీమ్ లో ఆబ్వియస్లీ. అంటే ఇంజురీ పెట్టుకొని ఆడుతున్నాడు. సో అది భయ్యా ఈరోజు సిఎస్కే వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్ చూసారు కదా. చేపాక్ కంప్లీట్లీ బ్యాటింగ్ పిచ్ అయిందని మేము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. అలానే ఈ రోజు హైయెస్ట్ స్కోరర్స్ ఈరోజు మ్యాచ్లో నమోదయ్యాయి. అండ్ ఫుల్ ఆన్ బ్యాటింగ్ వరద పారాయి, రన్స్ వరద, ఎక్కడ చూసినా రన్స్ రన్స్ రన్స్. ఆ టీం నుంచి ఈ టీం నుంచి పిచ్చ కొట్టుడు కొట్టారు. మేము చూస్తుంది ఈరోజు చెన్నై మ్యాచేనా అని నాకే డౌట్ వచ్చింది. సో మీకెంతకి ఈ మ్యాచ్ ఎలా అనిపించిందో, మీకు పంజాబ్ గెలవడం హ్యాపీగా అనిపించిందా, సిఎస్కే ఓడిపోవడం బాధ అనిపించిందా అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరి ఏంటారు, లాస్ట్ ప్లేస్ నుండి ఫస్ట్ ప్లేస్కి వస్తుందా? ఏమో ఇలాంటి పర్ఫామ్ చేస్తాడా? మళ్ళీ సంజు శాంసన్ లాస్ట్ 3 గేమ్లే ఆడతాడా వరల్డ్ కప్లో ఆడినట్టు? మేబీ. సో చాలా ఇంకా ఇనీషియల్గానే ఉంది కాబట్టి ఐపీఎల్ ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టు 10th నుంచి టాప్కి రావచ్చు. బట్ సిఎస్కి మాత్రం చాలా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఇలాంటి పర్ఫార్మెన్సెస్తో అయితే మాత్రం కప్పు. స్పిన్నర్లు లేరు, తెచ్చుకోండి. మంచి బౌలర్లను పెట్టుకోండి. మ్యాట్ హెన్రీ ఈజ్ ఎ గుడ్ బౌలర్, బట్ ఇంకా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ కావాలి. మీ దగ్గర ఉంది ఆప్షన్స్, మీరు ఎందుకు వాడుకోవడం లేదో అర్థం కావడం లేదు. చూసుకొని యంగ్స్టర్స్ అని పోకుండా కొంచెం ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్తోనే వెళ్ళండి. సో మరిన్ని ఎంగేజింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్ యూ.